రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. మేమందరం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం. మేమందరం రేవంత్ రెడ్డి వెనుక ఉంటాం. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది. మన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. లౌకికవాదాన్ని తీసివేస్తామంటున్నారు. రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాలకు భరోసా లేకుండా చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, క్రిస్టియన్స్ కు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు. పేద బడుగు బలహీన వర్గాలంటే భారతీయ జనతా పార్టీకి నచ్చదు. పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని జీవించాలి అంటే, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉండాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరినీ కోరుతున్నా, మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో వరంగల్ లోకసభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి అపూర్వమైన రీతిలో మెజారిటీ ఇచ్చి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసిపోయి, కార్యకర్తలందరితో కలిసిపోయి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటూ వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీని పటిష్టం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యంతో, మీ సలహాలు సూచనలతో జిల్లాను తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అగ్రభాగాన్ని నిలబెడదామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మన మంత్రివర్యులు ములుగు